దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము మీరు ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం దేవుడు మాకు చూపుతున్న కృప. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో, కొద్ది దినాల్లో, కొద్ది సమయంలో నేను యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణముకు అప్పగించే ఆ టైంలో శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం మరియు 17వ అధ్యాయాలు మనం చూస్తే మనకు అర్థమవుతాయి. 16వ అధ్యాయంలో మీకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో మీరు ధైర్యంగా ఉండాలి, శ్రమలు వస్తాయి, మీకు తప్పకుండా వస్తాయి అని చెప్పి శ్రమల గురించి సిద్ధపరుస్తున్నాడు. 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో శిష్యులను లేకపోతే యేసుక్రీస్తు ప్రభువును అనుసరించిన వారిని దేవునికి అప్పగిస్తున్నాడు, భద్రతకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే 16వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను జయించి ఉన్నాను, లేదా శ్రమను జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ తరువాత ప్రధాన యాజకుని ప్రార్థన మనకు కనిపిస్తుంది. అంటే క్రైస్తవుడిగా బ్రతకటం మీకు కష్టమే, శ్రమలు వస్తాయి, అనుభవిస్తావు. కానీ ఆ శ్రమలలో మీరు బెదిరిపోకుండా, ఆ శ్రమలలో మీరు దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడగలిగినట్లుగా నేను మీకు ఒక మాదిరిగా ఉన్నాను. ఆ మాట చెప్తున్నాడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో కలిగే శ్రమలు అది ఎలాంటి శ్రమ అయినా కావచ్చు. నీ విశ్వాసపు స్థితిని బట్టి, నీవు అనుసరిస్తున్న భక్తి జీవితాన్ని బట్టి నీకు శ్రమ రావచ్చు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన దానిని బట్టి, ఆ విశ్వాసపు జీవన విధానాన్ని బట్టి నీకు శ్రమ రావచ్చు. పరిస్థితి ఏదైనా, నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమ రావచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా ఆ శ్రమలలో నువ్వు బెదరకూడదు. ఆ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ లోకాన్ని, ఏ లోకంలో మీరు జీవించి శ్రమలు పొందుకోబోతున్నారో ఆ లోకాన్ని నేను జయించిన వాడను. కనుక నేను మీకు సహాయకుడిగా ఉంటాను, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాను. కాబట్టి మీరు నా మీద ఆధారపడుతూ, నా వైపు చూస్తూ, నా మాదిరిని అనుసరిస్తూ ఈ లోకంలో విజయముతో కూడినటువంటి విశ్వాసాన్నే మీరు ప్రకటించాలి తప్ప పలాయనం చిత్తగించే విశ్వాసం మీకొద్దు. వెనుతిరిగి వెళ్ళే విశ్వాసం మీకొద్దు. మున్ముందుకు కొనసాగే స్థితే మీకు కావాలి. ఎందుకనంటే మీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో తప్పకుండా మీరు కంగారు పడతారు, భయపడతారు. కానీ మీరు భయపడనక్కర్లేదు. ఎందుకనంటే ఈ లోకమును జయించిన వాడను నేను మీకు తోడుగా ఉండబోతున్నాను. ఒకసారి ఈ మాటను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు శ్రమను మనం చూసే దృక్పథం ఎలా ఉంటుంది? ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు, ఒక అననుకూలత మనకు వచ్చినప్పుడు, ఆ శ్రమను మనం చూసే దృక్కోణాన్ని బట్టి, మన దృక్పథాన్ని బట్టి మన విశ్వాసపు స్థితి ఆధారపడి ఉంటుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అక్కడ అగ్నిగుండంలో పడద్రోయబడుతున్న పరిస్థితుల్లో నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు విడిపించగలరు అని చెప్పి రాజు పలుకుతున్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు ఏదైతే ప్రకటించాడో దానికి నమస్కరింపకుండా దేవుని కొరకు నిలవబడిన స్థితి కనిపిస్తూ ఉంది. వారి అచంచల విశ్వాసం ఎలాంటిదనంటే, రాజా, ఒకవేళ మీ దేశంలో మేము ఉండొచ్చేమో కానీ నీ చేతిలో మేము లేము. నీ దేశంలో మేము ఉండొచ్చేమో కానీ మీ చేతిలో మేము లేము. మేము మా దేవుని చేతిలో ఉన్నాం. అది గొప్ప విశ్వాసం. ఆ శ్రమను వాళ్ళు చూసినటువంటి దృక్కోణం, ఆ శ్రమలో వారు చూసినటువంటి విశ్వాసపు స్థితి మనం గమనిస్తే నిజమే, శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి కృంగిపోయి కంగారు పడి ప్రాణం పోతుందేమో అని చెప్పి ఆ దానిలో ముందే ప్రాణాలు పోగొట్టేసుకోలేదు. దేవుని శక్తిని ఆశ్రయించాడు. ఆయన లోకాన్ని జయించాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. మా దేవుడు
రక్షించుటకు సమర్థుడు. ఆ సమర్థతను మనం ఎరిగి శ్రమలు మనం అనుభవించాలి. ఆ దేవుని యొక్క సమర్థతను, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహిస్తూ శ్రమలలో మనం ముందుకు కొనసాగాలి. అప్పుడు దేవుని శక్తిని మనం బలముగా అనుభవించుకొని నేను లోకమును జయించి ఉన్నాను. ఆ జయించినటువంటి వీరుడు, ఆ జయించినటువంటి జగజ్జేత మనకు తోడుగా ఉన్నాడు. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శ్రమ అయినా, ఆ ప్రతి శ్రమలో, ఆ ప్రతి సమస్యలో మనకు తోడుగా ఉన్నాడు. మనకు సమాధానం ఇచ్చే దేవుడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒకసారి నేను మరలా వచనాన్ని చదువుతూ ఉన్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లోకమును జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. శ్రమలలో ఆయనను తోడుగా చేసుకొని ముందుకు కొనసాగుదాం. ఆశీర్వాదకరమైన అనుభవాలను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తుతి వందనాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే ప్రభువా, మా విశ్వాసపు జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి శ్రమను చూసే విధానం మారిపోవాలి ప్రభువా. అది మీ మీద ఆధారపడినప్పుడు, మిమ్మల్ని తోడుగా చేసుకున్నప్పుడు మేము చూసే విధానం మారిపోతుంది ప్రభువా. శ్రమలలో కృంగిపోకుండా మిమ్మల్ని బట్టి ధైర్యము తెచ్చుకునగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీవు లోకమును జయించిన వాడవు. మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు, మమ్మల్ని బలపరుస్తున్నప్పుడు, మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు అంతకంటే ప్రోత్సాహం, అంతకంటే బలం, అంతకంటే ఆత్మస్థైర్యం మరొకటి మాకు లేదు ప్రభువా. శ్రమలలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమెన్.